నెక్స్ట్ నమస్తే తెలంగాణ. నమస్తే తెలంగాణలో దక్షిణాది వారు ఆఫ్రికా వాళ్ళలా ఉంటారు. కాంగ్రెస్ నేత టెక్నోక్రాట్ శామ్ పిట్రోడా జాతి వివక్ష వ్యాఖ్యలు. శ్వేత జాతీయుల్లా ఉత్తరాది వాళ్ళు, కాంగ్రెస్ మేధావి అసంబద్ధ వ్యాఖ్య. ఎన్నికల వేళ రాజకీయ దుమారం, పార్టీకి సంబంధం లేదన్న కాంగ్రెస్, రాష్ట్రపతిని అవమానించారు మోదీ. 100% ఆయన తన పదవికి రాజీనామా చేసి అవతలపడ్డాడు. ఇది ఈ రకంగా మాట్లాడడం దుర్మార్గమే. ఇది ఇప్పుడు నమస్తే తెలంగాణ పేపర్ కదా, ఈ పేపర్ ఎవరు చూస్తున్నారు? కేసీఆర్ పేపరు, కేటీఆర్ ఈ బ్యాచ్ అంతా కలిసి ఈ పేపర్ చూస్తున్నది. టీవీ 9లో కూర్చొని తాగిండా మరి ఏం చేసిండో ఏం తీసుకొని మాట్లాడిండో అర్థం కాదు. కానీ తెలంగాణ వాళ్ళకంటే ఆంధ్ర వాళ్ళే గొప్పోళ్ళు, మాకు హైదరాబాద్లో 25 స్థానాలు కట్టబెట్టిండ్రు అని ఒకసారి అన్నాడు. ఇంకొకసారి ఆయన ఎవరో ఏదో పోడ్కాస్ట్ ఇంటర్వ్యూ, రా టాక్సా ఏదో టాక్స్ ఏదో ఉన్నది, ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయనకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఏమంటాడు, చదువుకున్న వాళ్ళట తెలివిగా ఓటేసి బీఆర్ఎస్ కోటేసాడు హైదరాబాద్లో. చదువుకున్న వాళ్ళట ఎప్పుడు యూట్యూబ్లో చూసి ఆ సోషల్ మీడియా చూసి యూట్యూబ్లో మాలాంటి వాళ్ళ వీడియోలు చూసేట వేరే వాళ్ళకు ఓట్లు వేసారట. అంటే వాళ్ళు తెలివి తక్కువ వాళ్ళు, వీళ్ళు చదువుకున్న వాళ్ళు తెలివైన వాళ్ళట. అంటే రూరల్లో ఓట్లు పడలేదు కాబట్టి వాళ్ళంతా వేస్ట్, ఆయన కోటైన వాళ్ళంతా వేస్ట్. చివరికి ప్రాంతీయ తత్వాన్ని రెచ్చగొట్టి ఆంధ్ర వాళ్ళే బెటర్ అట. అదే ఆంధ్ర వాళ్ళని పెండ బిర్యానీ తింటారు మీరు, మీకు ఆనపకాయకు సొరకాయ లే పుంటికూర గోంగూర ఇట్లా రకరకాలుగా మాట్లాడి ఆనాడు వాళ్ళని తిట్టి ఇక్కడ తెలంగాణ ప్రజల్ని రెచ్చగొట్టి 1200 మంది సావులకు కారణమై ఇప్పుడేమంటారు, అధికారంలోకి వచ్చి అధికారం పోగానే మాకు అధికారం పోగొడతారు మీరు తెలివి తక్కువ వాళ్ళు, వాళ్ళే తెలివైన వాళ్ళు, హైదరాబాద్లో మాకు 25 సీట్లు ఇచ్చారని వాళ్ళని పొగుడుతున్నాడు. మరి దాన్ని ఏమనాలే? ఇప్పుడు శామ్ పిట్రోడా వ్యాఖ్యలకి కేటీఆర్ వ్యాఖ్యలకి ఏమైనా తేడా ఉన్నదా? ఈ వ్యాఖ్యలను ఎవరేమి ఈ గొప్పగా చేసిందని అంటలేరు, దుమ్మెత్తిపోస్తుంది జనం. రేవంత్ సర్కారు పైన టీచర్ల విముఖతాట. ఫేషియల్ అటెండెన్స్ పై మండిపాటు, ఓటేసినందుకు మోసం చేస్తారా? ఉపాధ్యాయ సంఘాల ఆగ్రహం, తడాకా చూపిస్తామని హెచ్చరికట. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఉద్యోగాలు చేయొద్దా? ఉద్యోగాలు చేయాలి కదా, జీతం తీసుకుంటున్నారు కదా. నేను టీచర్లను తప్పుపట్టట్లే. నేనేమంటున్నా అంటే, ఉద్యోగులకి వాళ్ళ హక్కులని వాళ్ళని రక్షిస్తూ, ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సింది అంటే వాళ్ళ హక్కులని వాళ్ళని రక్షిస్తూ, వాళ్ళు వెళ్ళడానికి వెసులుబాటుగా, వెళ్ళడానికి వీలుగా వాళ్ళందరినీ కూర్చోబెట్టి మాట్లాడి, మీరు ఈ టైం నుంచి ఈ టైం వరకు స్కూల్లో ఉండాల్సిందే, ఖచ్చితంగా ఉండాల్సిందే. ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీ ఉన్నాడండి, ప్రైవేట్ ఎంప్లాయీ వాళ్ళ టైం ప్రకారం వాళ్ళు పనిచేస్తారు కదా. ఖచ్చితంగా ప్రభుత్వ జీతం తీసుకుంటున్న ప్రతి ఉద్యోగి కూడా ఆ సమయానికి అక్కడ పనిచేయాల్సిందే. స్కూల్ అయినా, ఇంకో డిపార్ట్మెంట్ అయినా, ఇంకో ఉద్యోగి అయినా. ఆ సమయంలో ప్రభుత్వాలు కూడా ఆ ఉద్యోగులకు ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఇప్పుడు 317 ఇప్పుడు వీటి సిగ్గు లేకుండా వార్త రాసిండు ఎవరు? కేసీఆర్ రాయించిండు. టీచర్లు అంతా ఇచ్చున్నారు, టీచర్ల అటెండెన్స్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటున్నది అని. ఖచ్చితంగా స్ట్రిక్ట్గానే ఉండాలి. కేసీఆర్ చేసిన దుర్మార్గం ఏంది? 317 అనే ఒక జీవో తీసుకొచ్చి వాళ్ళ నోట్లో మట్టి కొట్టిండు. చివరికి భార్యాభర్తలను కూడా విడగొట్టిండు. ఒక భార్యాభర్తలకు 2 పిల్లలు ఉంటే ఆయనేమో రంగారెడ్డిలో పనిచేయాలి, ఆమె పోయి ఆదిలాబాద్లో పనిచేయాలి. పిల్లలేమో హైదరాబాద్లో ఏదో స్కూల్లో చేర్పించాలి. ఏం చేయాలి మరి? నరకం చూస్తున్నారు టీచర్లు కానీ మిగతా ఉద్యోగులు కానీ 317 జీవో వల్ల. ఈ జీవో తీసుకొచ్చింది ఎవడు? కేసీఆరే కదా. సో ఇట్లాంటి చెత్త జీవోలు లేకుండా వాళ్ళు పనిచేయడానికి వీలుగా, టీచర్లు అయితే విద్యార్థులకి చదువు చెప్పడానికి వాళ్ళు స్ట్రెయిన్ అవ్వకుండా, వాళ్ళు నాణ్యమైన విద్యని వాళ్ళకి అందించేలాగా, వాళ్ళు ఎక్కడా ఇబ్బంది పడకుండా మీకు ఇన్ని సౌకర్యాలు మేము కల్పిస్తున్నాం, ఎస్ మీరు ఖచ్చితంగా ఉండాల్సిందే, స్కూల్లో ఉండాల్సిందే. మీరు అన్నీ కల్పించిన తర్వాత, అన్ని రకాలుగా గవర్నమెంట్ చూసుకున్న తర్వాత ఎందుకు పని చేయరు? వాళ్ళు చేస్తారు. సో ఇది మనం ఆలోచించాలి. సో అందుకే ఖచ్చితంగా గవర్నమెంట్ ఏ ఉద్యోగం అయినా సరే ఆ టైంకి ఆఫీస్లో ఉండాల్సిన, మనం ఉండట్లేదా? దాంతోపాటు వాళ్ళ హక్కులను కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. ఈనాట ఉద్యోగుల కోసం వార్తేసుకున్నాడు. ఉద్యోగులను నాశనం చేసింది నువ్వు కదా. వీళ్ళు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నావు, నువ్వు ఇచ్చిన జీతం ఏ తారీఖు వచ్చింది? బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్కట. వామ్మో,
మైనార్టీ ప్రముఖులు నిర్ణయం తీసుకురట, రహస్య సర్వేతో వ్యూహరచన చేస్తురట. ఎవడు చెప్పిండు మీకు? ఎవడు చెప్పిండు? అక్కడ మొత్తం మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా వన్ సైడ్గా నీకు కాకుండా వేరే వాళ్ళకి షిఫ్ట్ అవుతున్నది. మొన్న ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కొన్ని నియోజకవర్గాల్లో వన్ సైడ్గా మీ వైపు షిఫ్ట్ అయింది టీఆర్ఎస్కి. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేక మీ వైపు కొంత షిఫ్ట్ అయింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోరుట్లలో అరవింద్ పోటీ చేసిండు. పోటీ చేస్తున్న క్రమంలో ఆయన గెలుస్తాడు అని అనుకున్నప్పుడు ముస్లిం మైనార్టీ ఓటు బ్యాంక్ అంతా వన్ సైడ్ బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది. ఎందుకంటే కాంగ్రెస్ గెలుస్తుందో గెలవదో అని బీఆర్ఎస్ వైపు వెళ్ళిపోయింది. ఎవరైతే సెకండ్ ప్లేస్లో ఉంటారో, అంటే ఎవరైతే ఆ బీజేపీ అభ్యర్థికి పోటీ ఇస్తారో వాళ్ళ వైపు వెళ్ళిపోయింది. అది కాంగ్రెస్ ఆర్ బీఆర్ఎస్. సో ఈసారి బీఆర్ఎస్ పవర్లోకి వచ్చే అవకాశం లేదు, మెజారిటీ సీట్లు వచ్చే అవకాశం లేదు ఎంపీ ఎలక్షన్స్లో. కాబట్టి ఇంకొక పార్టీ వైపు షిఫ్ట్ అవుతున్నది. క్లియర్గా ఈయనట బీఆర్ఎస్తోనే బీజేపీకి చెక్ పెడ. ఈయన నీ లెక్కెంత, నీ కథ ఎంత, నీ లెక్కెంత అసలు? నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడే, అధికారంలో ఉన్నప్పుడే నీకు వచ్చిన సీట్లు 9. ఏం చెక్ పెట్టినావా బీజేపీకి? ఒక్క మాట మాట్లాడితేవా? ప్రతి బిల్లుకు సపోర్ట్ చేసినావు నువ్వు. 6 గ్యారంటీల అమలేది, మంత్రి జూపల్లికి నిరసన సెగ. చుట్టుముట్టి నిలదీసిన మహిళలు, గాయ చేస్తే పనులు జరగవు, మహిళలను బ్లాక్మెయిల్ చేసిన మంత్రి. గద్వాల జిల్లాలోనూ కాంగ్రెస్ సిపిఎం నేతలను నిలదీసిన ఉపాధి కూలీలట. 3 చోట్ల రేవంత్కు ముచ్చెమటలు. మల్కాజ్గిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్లో అగ్ని పరీక్ష. ఆ 3 గెలవకపోతే రేవంత్ గ్రాఫ్ డౌన్. ఢిల్లీలో పలుకుబడి దెబ్బతింటుందని ఆందోళన. సీఎం పదవికే ఎసరొస్తుందేమో అని భయం. సొంత జిల్లా చుట్టూ సీఎం రేవంత్ రెడ్డి చక్కర్లు. ఇప్పటికే 7-8 సార్లు పాలమూరుకు టూర్. సెంటిమెంట్ గాలంతో గట్టెక్కే ప్రయత్నాలు. ఎవరికి వారే యమునా తీరేగా పార్టీ నేతలట. ఇప్పుడు ఆయనకి 3 చోట్ల ముచ్చెమటలు అని అనుకుందాం. మరి నీకు కేసీఆర్కి 17 చోట్ల ముచ్చెమటలేగా. ఒక్క సీటు గెలిచే అవకాశం లేదు కదా. ఎట్లా రాసుకుంటారా బాబు ఈ వార్తలు? 6 గ్యారెంటీలు అమలేదని జనం అడుగుతున్నారు. 100% అడుగుతారు. ఎందుకు అడగరు? మోదీ కరిష్మా భ్రమే. మందిరం నినాదం ఈ ఎన్నికల్లో పనిచేయదు. హిందీ బెల్ట్లో బీజేపీకి కొత్తగా వచ్చే సీట్లు లేవు. దక్షిణాది రాష్ట్రాల్లో కమలానికి రిక్తహస్తమే. బెంగాల్, బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక ఈ 4 రాష్ట్రాలే ఫలితాలు నిర్ణయిస్తాయి. బీజేపీ ఓటమి సాధ్యమే. యోగేంద్ర యాదవ్. నగదు రుణం 20,000 అట, అంతకు మించి ఇవ్వొద్దట. బ్యాంకింగేతర సంస్థలకు రిజర్వ్ బ్యాంక్ ఆదేశం. చలో, ఇవి ఆల్ న్యూస్ పేపర్స్లో